బాధ కలిగినప్పటికీ మనం ఆ సమస్య మీద మాత్రం ఈ రోజు వరకు ఆయన్ని కలుస్తూనే ఉన్నాము. ఎప్పుడు వీలుంటే అప్పుడు కలుస్తూనే ఉన్నాం, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తూనే ఉన్నాం. ఆ కృష్ణ భాస్కర్ గారిని ఏదున్నా కూడా నా సెక్రటరీ ఆయన ఉన్నారు, వాళ్ళని కలవండి, వారు ఏం చెప్తే మీరు అది చేయండి అని చెప్పారు. మేము అట్లా కూడా చాలా సందర్భాల్లో సెక్రటరీలో ఆయన ఛాంబర్కి వెళ్ళాము. అయినా కూడా ఆర్టిజన్ కార్మిక సోదరులు ఇప్పుడు ఒక ఐక్యతగా వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. మీ అందరికీ అండగా ఎంప్లాయీస్ యూనియన్లు అన్నీ ఉన్నాయి, అట్లాగే కుల సంఘాలు ఉన్నాయి, ఎస్సీ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా మీకు మద్దతుగా ఉన్నాయి. కారణం ఏమిటంటే మీరు ఏది గురవుతున్నారో ఈ విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, గతంలో ఇచ్చిన ఏజ్ వర్కర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి రూల్ ఇంప్లిమెంట్ అయితే ప్రమోషన్స్ కానీ కన్వర్షన్ కానీ ప్రతి ఒక్కరికి చదువుకు తగ్గ ఉద్యోగం ఇచ్చారు. కానీ మన ఆర్టిజన్ 23,000 మందికి మాత్రం అన్యాయం చేశారు. అది 100% అన్యాయమే అనేది ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా గ్రహించింది. ఈరోజు అందరూ కూడా ఆర్టిజన్కి న్యాయం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. అయినా కూడా అందరూ కలిస్తే అందరి ఐక్యతతో ఏదైనా సాధించుకోవచ్చు. నేను విద్యుత్ సోదరులో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులు ప్రత్యేకంగా మీరు మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్ల దగ్గర పనిచేస్తారు కాబట్టి మా ఆఫీసర్ ఏమనుకుంటాడో అనుకోని ఇప్పుడు 10 ఏళ్ళైంది ఆర్టిజన్ కార్మికుడికి అన్యాయానికి గురి అయ్యి ఆ రూలు మారట్లేదు, మనకి ప్రమోషన్లు రావటం లేదు, ఆ యొక్క ఏపీఎస్సిపి రూలు కూడా ఇవ్వటం లేదు. మరి ఇంకెంత ఓపిక పడతారు, ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడతారు? అది మీరు ఆలోచించండి. ఐక్యత ఉంటేనే ఏదైనా సాధ్యం లేనిది లేదు. మీ అందరికీ తెలుసో లేదో, ₹1 అంటే తెలంగాణలో ₹12.50 అన్‌స్కిల్డ్ కార్మికుడికి ఇస్తే ₹1 కోసము 29 రోజులు సమ్మె చేసిన చరిత్ర కాంట్రాక్ట్ కార్మికులకు ఉంది. కేటీపీఎస్లో కానీ మిగతా పెద్దపల్లి కానీ మిగతా వాటిలో ₹12.50 ఇచ్చేది పర్ డే. అదే వీటీపీఎస్లో కానీ కడపలో కానీ నెల్లూరులో కానీ సీలర్లో కానీ ₹13.50 ఇచ్చేది. అప్పుడు ఏం జరిగింది? ఆ ₹1 కోసం 29 రోజులు సమ్మె చేసాం. ఐక్యతతోటి సాధించుకున్నాం. ₹500 అన్‌స్కిల్డ్ కార్మికుడికి, 550 సెమీ స్కిల్డ్కి, ₹600 స్కిల్డ్ కార్మికుడికి మనం సాధించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిరించి గారు అప్పుడున్న ఏపీఎస్సిబిలో మంచి అధికారులు ఉండేటి, మంచి ఐఏఎస్ అధికారులు ఉండేవారు. కాంట్రాక్ట్ కార్మికుల కంటే సాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్లు వచ్చినా కూడా వాళ్ళు పక్కకి చెప్పి కాంట్రాక్ట్ లేబర్ అంటే విలువ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అట్లాంటి అధికారులు లేకపోవటం వల్లే మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆర్టిజన్ కార్మిక సోదరులకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినా కూడా, కానీ ఈ సమయం పోతే మళ్ళీ మీకు ఇంత ఐక్యత రాదు. ఈ ఐక్యతను మీరు చాటాలి. ఈ ఐక్యతతోనే మీరందరూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు మీరు పరిగణలో తీసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం మీరు ఆశపడద్దు. మీకు అండగా ఉన్నా కూడా మీ ఐక్యతతోనే మీరు సాధ్యమవుతుంది. అది 100%. మేము కాంట్రాక్ట్ కార్మికుడుగా ఒక ప్లాంట్లో కేటీపీఎస్లనే 1300 మంది ఉండేది. మళ్ళీ పీస్ రేట్ కార్మికులు 500 మంది ఉండేది. 1800 మంది పనిచేసేవారం.
వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్ 1/4/1980 నుంచి పనిచేసేవారు. ఏం జరిగింది? మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అనేది బలరాం రెడ్డి గారు కానివ్వండి, కుట్టి గారు కానివ్వండి, పాడిసారిది కానివ్వండి, నిండున నిలబెట్టేవాళ్ళం. ఐక్యత అంటే అట్లా ఉండాలి. ఆ ఐక్యత మీలో కూడా రావాలి, మీలో కూడా పట్టుదల పెరగాలి. మీరు కూడా మీ హక్కుల కోసం మీరే సాధించుకోవాలి. ఎవరో వస్తే ఏదో చేస్తారనేది మాత్రం అది పక్కకు పెట్టండి. మీ హక్కుల కోసం మీరే కష్టించాలి, పనిచేయాలి. ఇప్పుడు మనం కోరేది ఏంటి? గతంలో కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నప్పుడు ఏపీఎస్సీబీ రూల్ ఉన్నప్పుడు మరి ఏపీఎస్సీబీ ఆ కాంట్రాక్ట్ లేబర్కి అమలు చేసినప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టారు. ఆగమ్మా, 10 ఏళ్ళు పెట్టారు. 10 ఏళ్ళునే శ్రమ దోపిడీ చేశారు. ఎంతో నష్టపోయాం. ఎంతో 3,000 మంది రిటైర్డ్ అయ్యారు, 3,000 మంది చనిపోయినారు. ఏదో జరిగింది. అయినా కూడా మరి ఏమైనా న్యాయం జరిగిందా అంటే జరగలేదు. నేనన్నాను నిన్న సీఎండీ గారితో కూడా, సార్ 10 ఏళ్ళు మన శ్రమ దోపిడీ జరిగింది కదా, 4 పనిచేసే చోట 2 పనిచేశారు కదా, ఇప్పటికైనా ఇదంతా పక్కకు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళకి చెప్పేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయండి అని చెప్పి మనకి మంచిగా చెప్పడం జరిగింది. మేము తప్పనిసరిగా నేను పవర్ మినిస్టర్తో మాట్లాడి చేస్తానన్నారు. ఇదన్నీ ఒక పక్కనైతే మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఖచ్చితంగా మీరంతా ఐక్యతతో ఉండి, ఇప్పుడు మీ అందరికీ అన్ని సంఘాలు అండగా ఉన్నాయి, అన్ని అసోసియేషన్లు అండగా ఉన్నాయి. మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు. మనం అడిగేది ఏంటి? ఉన్న రూలే ఇవ్వమంటున్నాము. ఉన్నటువంటి ఏదైతే రూల్ ఉందో ఆ రూలే ఇంప్లిమెంట్ చేయమంటున్నాము తప్ప మరొకటి కాదు. గతంలో ఎలా ఇచ్చారు? ఎలక్ట్రిసిటీ సెక్టార్లో వాళ్ళు గవర్నమెంట్ 60 రూపాయలు ఇచ్చేది, మనవాడు 20 రూపాయలు ఇచ్చేవాడు విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లకి. వాళ్ళకి అంతమందికి పర్మనెంట్ చేశారు. ఏ రూల్ ఇచ్చారు? అసలు వాడు మన మనిషి కాదు. నిజంగా చెప్పాలంటే ఏపీఎస్సీబీ రూల్ ఇచ్చారా లేదా? కాంట్రాక్ట్ లేబర్ ఏపీఎస్సీబీలో పనిచేసిన వారు అందరికీ ఈ రూలే ఇచ్చారు. మరి వీళ్ళకెందుకు ఈ రూల్ ఇచ్చారు? ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళు గొంతెందుకు కోశారు అన్నా కూడా ఏదో ఒకటి లేపా, వాళ్ళు పర్మనెంట్ అయ్యారు కదా, అది చాలే, తర్వాత మాట్లాడదామని అనటం కూడా జరిగింది మిత్రులారా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా మీ అందరికీ అన్ని ప్రొబేషన్స్ కానీ కమిట్మెంట్ కానీ అన్నీ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఎలిజిబిలిటీ వచ్చింది. ఇకనైనా సరే ఈ అవకాశం మీరు వదులుకోవద్దు, మీరే కొట్లాడాలి. ఎవరో వచ్చి చేస్తారో ఏదో చేస్తారని మాత్రం పక్కన పెట్టండి. మీ యొక్క పని విధానం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఖచ్చితంగా మనము మన హక్కులు మన పరిరక్షణ అనే ఒక పద్ధతిలోనే మీరందరూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ సూచిస్తున్నాను మిత్రులారా. మీ అందరికీ తెలుసు ఏపీఎస్సీబీలో ఎక్స్ క్యాజువల్ లేబర్కి చాలామంది 100 రోజులే పనిచేశారు. వాళ్ళందరికీ 100 రోజులు పనిచేసిన వారికి ఏ రూల్ ఇచ్చారండి? 1997లో ఏ రూల్ ఇచ్చారు? ఇదే రూల్ ఇచ్చారు. ఉన్నటువంటి ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చారు. ఆర్టికల్కి వచ్చేసి ఎందుకు ఇవ్వట్లేదు అని గొంతు చించుకుంటున్నాం. ఒక కార్మిక సంఘము, మాది అధికార పార్టీ, మాకు ఖచ్చితంగా స్టాండింగ్ రూలే కావాలని బల్లగుద్దారు. అప్పుడు కమిషనర్ గారు ఏమన్నారు? మీలో మీకు ఐక్యత లేదు కాబట్టి నేనేమి చేయలేను, మేనేజ్మెంట్ కూడా ఇదే ఇవ్వమంటుంది కాబట్టి ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. మాది అధికార పార్టీ, మేము చెప్పిందే చెయ్యాలి అన్నారు. మళ్ళా గుద్దారు. కమిషనర్ ఆఫీస్లో అగ్రిమెంట్ అయ్యేటప్పుడు మళ్ళా గుద్ది మాకు ఇదే స్టాండింగ్ ఆర్డర్ కావాలన్నారు. మేమంతా కూడా వ్యతిరేకించినా కూడా మమ్మల్ని ఎవరూ లెక్క చేయలేదు. అంటే ఎవరూ లెక్క చేయలేదంటే మీరు ఈ స్టాండింగ్ రూల్ వద్దు అంటే మీరు కోర్టుకు పోండి, కానీ మేనేజ్మెంట్ ఇచ్చింది కాబట్టి, ఒక యూనియన్ ఇవ్వమంటుంది కాబట్టి మేము ఇయ్యక తప్పదు అన్నారు.
దాని మీద మీరు కోర్టుకు వెళ్తే వెళ్ళండి అన్నారు. ఆ స్టాండింగ్ రూల్స్ వల్ల 23,000 మంది కార్మికులు గొంతుకు వస్తారనేది మాత్రం ముందుగానే పసిగట్టినాం. అయినా కూడా ఆ 2 రూళ్ళు ఇవ్వటానికి లేదు. ఈ రోజు వరకు కూడా లేబర్ కోర్టు నడుస్తూ ఉంది. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఒకటే రూల్ ఉండాలి, ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి రూలే ఉండాలి. ఎక్స్ క్యాజువల్ లేబర్కి, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్కి, కాంట్రాక్ట్ కార్మికుడికి ఏదైతే రూల్ ఇచ్చారో ఆ రూలే ఇంప్లిమెంట్ చేయాలి అని ఇప్పటికే నిన్న పోగానే సిఎండి గారు ట్రాన్స్కో వారు మీది కోర్టులో ఉంది కదా అన్నారు. కోర్టులో ఉంటే న్యాయం కోసం కోర్టులో ఉంటుందండి. అది కమిషనర్ నుంచి కోర్టుకు వచ్చింది, లేబర్ కోర్టుకు చంద్రయ్య గారి దగ్గరికి వచ్చింది. వచ్చినంత మాత్రం దానికి దీనికి సంబంధం ఏంటి? ఏమీ లేదు. అది లీగల్గా ఇది మన హక్కుల కోసం, పరిరక్షణ కోసం, మనకుండేటువంటి అన్యాయం జరుగుతున్న దాని మీద మేము డిమాండ్ నోటీస్ ఇచ్చాము. 8వ తారీఖు సమ్మెకి వాళ్ళు వెళ్లకుండానే మీరు పరిష్కరించండి. వెళ్తే అంధాకారం అవుతుంది. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, మేనేజ్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, మేము ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సమ్మెకి వెళ్లకుండానే ఆర్టిజన్ కార్మిక సోదరులు 20,000 మంది సమ్మె కనుక చేస్తే దాంట్లో ఇక మిగిలిన శూన్యం అని చెప్పటం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా మేనేజ్మెంటు మరి ఎస్పీడీసీలు 4వ తారీఖు రమ్మన్నారు. 4వ తారీఖేమో ఎన్పీడీసీల్లో మనం ధర్నా పెట్టాము. ఆ ధర్నాకి వెళ్లకుండా చేయడానికి ఆ డేట్ పెట్టాడా, మరి వేరే విధంగా ఇలాంటి కుట్రలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి 8వ తారీఖు సమ్మెకి పూర్తిగా టెంట్ వేసుకొని కూర్చోండి. టెంట్ వేసుకొని సామరస్య పద్ధతిలో గాంధేయ మార్గంలో నా హక్కులు నాకు ఇవ్వండి, నా ఏపీఎస్సీబీ రూల్స్ నాకు ఇవ్వండి, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు ఇవ్వండి అనేది మనం చాటవలసిన అవసరం ఉంది. పనులు గినులు అన్నీ పక్కగా పెట్టండి, ఊర్లు టూర్లు అన్నీ మొత్తం పక్కగా పెట్టండి. మొత్తం కూడా ఇక్కడ మాత్రం కూర్చోండి, ఇక్కడైనా కూర్చోండి. మనం ఈ ప్రమిసెస్లే మన నిరసన. ఎందుకంటే మనం ఇక్కడ పని చేస్తున్నాం కాబట్టి ఈ ప్రమిసెస్లే మనం ఇక్కడ మొత్తం టెంట్ వేసుకొని సామరస్య పద్ధతిలో ఎవరు పని చేయకుండా సమ్మెలో వెళ్ళాలని కాదు, మన హక్కుల పరిరక్షణ కోసం మనకి రావాల్సిన ఏదైతే ఇంతవరకు అన్యాయం జరిగిందో ఆ ఇంతవరకు జరిగినటువంటి అన్యాయం నేను ఒకటే చెప్పాను. ఈ గ్రేట్ చేంజింగ్ కాదు, అసలు మొత్తం మార్చాలి, మొత్తం మూలమే మార్చాలి. మీరు గ్రేట్ చేంజింగ్ లేదా ఎరియర్స్ ఏదో ఇచ్చేసి చేతులు దొరుకుతుంటే కుదరదు. ఉన్న యథార్థ సత్యాలు మేము లేబర్ కోర్టులో కొట్లాడేది కూడా అదే. ఆర్టిజన్ కార్మికులు ఒకటే రూల్ ఉండాలి, ఉద్యోగస్తులకు ఒకటే రూల్ ఉండాలి, ఓఎంఎం కార్మికుల సోదరులకు ఒకటే రూల్ ఉండాలి. ఇలాంటి రూల్ ఉన్నప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది, ఏదైనా జరుగుతుంది. చదువుకు తగ్గ మనొక అధికారి అంటుండు, ఏముందబ్బా ఇక కొన్ని రోజులు పోతే మేము అంతా వెళ్ళిపోతాం, అంతా ఆర్టిజన్లే కదా, వాళ్ళే వెళ్తారు కదా అంటే మీరు పోరు అనుకోండి. ఈ రూలు ఉన్నంత వరకు మొత్తం ఆర్టిజన్లే కదా అంటే చెప్తే అయిపోద్దా? అయిపోదు. ఈ రూలు మార్చాలి. ఏదైతే రూల్ ఉందో, ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఉందో దాన్ని మార్చాలి. ఖచ్చితంగా ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలనేది ఒక అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న డైరెక్ట్ హెచ్ఆర్ గారు కూడా, జన్కో వారు కూడా, వజీర్ 20,000 మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీరందరూ కూడా ఆలోచించి ముందు ఒక గ్రేడ్ చేంజ్ చేస్తాము అన్నాడు నిన్న నాతో చెప్పడం జరిగింది హెచ్ఆర్ గారు. అంటే గ్రేడ్ చేంజింగ్ కోసం కాదు, ఇది మన జీవితాలు మారటానికి, మీ బ్రతుకులు మారటానికి చేసేటువంటి పోరాటం. గ్రేడ్ చేంజ్ చేస్తే ఆ గ్రేడ్ చేంజెస్లో 2 ఇంక్రిమెంట్లు, ఒక ఇంక్రిమెంట్లో వచ్చి 500 ఇంక్రిమెంట్. నిన్న సీఎండి గారు కూడా చెప్పడం జరిగింది, ట్రాన్స్కో సీఎండి గారి వాళ్ళ ఇంక్రిమెంట్ రేట్ ఎంత అండి? 500.
500. మరి అది ఆలోచించండి మీరు. ఇకనైనా వాళ్ళ మీద దాలి చూపెట్టండి అని చెప్పడం జరిగింది. ఏదున్నా సరే ఇప్పుడు ఈ అవకాశం మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ కూర్చోవాలి. అవసరమైతే పర్మిషన్ తీసుకునే శాంతియుత మార్గంలో 8వ తారీఖు 4వ నెల 2026 నుండి మేమంతా విధులను బహిష్కరిస్తున్నాము, నోటీస్ ద్వారా తెలియజేశాము అని చెప్పటం జరిగింది. ఏదైనా సరే మనం మాత్రం విజయం సాధించుకునేంత వరకు, ఈ రూలు మారేంత వరకు మీకు ఖచ్చితంగా అన్ని సంఘాలు అన్నీ కూడా జాక్ కూడా మొత్తం కూడా ఇంజనీర్లు కూడా మరి మీకు సహకరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీ యొక్క హక్కుల పోరాటానికై మీరందరూ కలిసికట్టుగా ఐక్యతతో ముందుండాలని మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.